హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూని? బాగున్నారండి? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారు? ఈ అక్క చెల్లెలు గొడవ వినలేకపోతున్నామండి బాబు. ఈ అక్క చెల్లెలు గొడవ అయ్యేసరికి రాత్రి అయ్యింది. ఆ గొడవ ఏంటో మీరే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? పదండి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు అమ్మగారు ఊరెళ్ళి పాపం దానికి ఏ పని చెప్పకే ఆ తింగరదానికి మొత్తం నువ్వే చేసుకుంటా పో అన్నది. కానీ నేను ఊరుకుంటానా? దాని చేత ఎలాగైనా సరే ఈరోజు పని చేస్తాను. అబ్బా నేను అన్నీ చేసి పెట్టేస్తే వచ్చి అమ్మగారు వచ్చి తిని పెట్టేస్తారనమాట. అంత సినిమా లేదమ్మా. దానికి ఈరోజు ఎలాగైనా ఉంది. అది ఇప్పుడు ఎక్కడ ఉంది ఏంటి ఏం చేస్తుంది ఇది? దీని పని చెప్తుంది. వనజా, అబ్బా ఇది ఇక్కడ కూడా లేదంటే ఇది ఎక్కడ పోయినట్టు? పైనగానే ఉందేమో. దీని పని చెప్తాను ఈరోజు. ఇది ఏమనుకుంటాను అసలు? ఇది ఎంత చక్కగా పడుకొని ఫోన్ నొక్కుంటున్నావే సుప్పనతి సూర్పనక. దీనికి ఏం పని పాట చెప్పకపోతే ఇంక ఇదే పనేమో దీనికి. ఇంకా చెప్తాను దీని పని. ఏండి వనజ గారు? అక్క నువ్వా? మీకేమీ పని పాట లేదటండి. పొద్దున్నుంచి ఒక్క లెక్కన ఫోన్ పట్టుకుని కూర్చునే ఉన్నావు. సిగ్గులేదటే మొహానికి నీకు? ఎన్నిసార్లు తిట్టించుకుంటావే నువ్వు? నన్ను తిడుతున్నావు కదా, చెప్తానుండి అమ్మతో నీ పని. చెప్తావా? చెప్పవా? నువ్వు కింద పోయి బియ్యం కడిగి బియ్యం పొయ్యి మీద పెట్టు. నేనేమో కూర వండుతాను. ఇది కూడా చేయలేదనుకో ఈరోజు నీకు తిందట్నలే. అలాగే పడుకున్నావా? నీ కట్ల పుల్ల వాత పెట్టి అతను తీసుకొచ్చి మరి. దీనికి ఎప్పుడు నా మీద కొలు. దీనికి ఎప్పుడు నా మీద నన్ను ఏదో అనకపోతే దీనికి మనసు అంత ఉండదు. ఇప్పుడు నేను బియ్యం కడగాలంటే దీనికి ఇంత పెద్ద పని ఎలా చేయాలి నేను? ఇప్పుడు చేయకపోతేనేమో వాత ఎడుతుందంట, చంపేస్తుంది ఇది ఈరోజు నన్ను. దొంగమోహండే ఇది. ఇప్పుడు బియ్యం కడగమంది తెపాలా దొరికింది. ఎన్ని బియ్యం వేయాలబ్బా? బియ్యం కడగాలంటే చాలా సేపు పడుతుంది. ఇప్పుడు అసలే బయట టైం బాగలేదు మనకి. ఎన్నో కన్నీ వేసేస్తా పోలే. వేసేద్దాం. గ్లాసుడు బియ్యం ఒక 5గురు ఉంటాం. సరిపోతాయా? సరిపోతాయిలే. మళ్ళీ ఎక్కువ వేస్తే అన్నం వేస్ట్ చేస్తే బాబాయ్ అని చెప్పేసి వెళ్తాం. ఆ బాధలు నాకెందుకమ్మా? చాలే గ్లాస్ బియ్యం. ఇవి బయట అసలే పరిస్థితులు బాగాలేదు. ఎలా కడగాలబ్బా? ఐడియా. ఒక గ్లాస్ నీళ్ళు వేసి కడుగుదామా? ఇంకో గ్లాస్ వేద్దాం. చాలే. ఇక్కడ కడిగితే కుదరదు. అక్కడ పట్టుకుపోదాం. చాలా టైం పడుతుంది కదా, అక్కడ పట్టుకుపోదాం. అవును
దీనికి అప్పచెప్పి గంట పైన అవుతుంది కదా, ఇది ఎంతసేపు ఇక్కడ ఏం చేస్తుంది అబ్బా? బియ్యం ఎక్కడ కడగడం మానేసి ఎక్కడికో పట్టుకుపోయింది ఏంటిది? అసలు ఏం చేస్తుంది ఇది? ఏం చేద్దాం అనుకుంటుంది? చూస్తాను వెళ్ళి. శానిటైజరు. దీని దెబ్బకి క్రిములు అన్నీ చచ్చిపోతాయి, ఇందులో ఉన్నాయి అన్నీ చచ్చిపోతాయి. ఏమే వరద, ఏం చేస్తున్నావే? ఇగో బియ్యం కడుగుతున్నాను. గంట సేపు అయింది నీకు చెప్పి, ఇప్పటికి వచ్చి అవ్వలేదంటే కడగడం నీకు. అదంటే శానిటైజర్ని డిష్ వాషర్ లిక్విడ్ దగ్గర పెట్టుకున్నావు. అమ్మో, బయట ఏం నడుస్తుంది అనుకుంటున్నావు? బయట అసలు పరిస్థితులు బాగాలేదు. ఇవన్నీ వేసి కడుక్కోపోతే క్రిములు చచ్చిపోవు కదా. నువ్వు ఇలానే వండుతున్నావేమో రోజుని. బయట పరిస్థితులు బాగాలేదని ఇంట్లో చంపేస్తావేంటే నువ్వు మనుషుల్ని అవన్నీ వేసి. నీకు అప్పు చెప్పాను చూడు, నన్ను నిన్ను చెప్పు తీసి కొట్టుకోవాలే. తింగర మొహం దానా, తింగర మొహం దానా. అవన్నీ అందులో వేసి కడుక్కుంటాయంటే తింగర మొహం దానా అని. నాకు అందుకే చెప్పాను, నాకు ఇలాంటి పనులు అసలు ఏం చెప్పొద్దని చెప్పేసి చెప్పాను కదా నేను. అవును, మరి నువ్వు ఆడపిల్లవేటే? ఆడపిల్ల కాదు మరి, మగరాయుడు కదా, నీకేం పనులు చెప్పకూడదు. మరి ఇలాంటి పనులు చెప్పకపోతే ఇంకే పనులు చెప్పాలమ్మా? ఎలాంటి పనులు చెప్పాలమ్మా? ఎలాంటి పనులా? శుభ్రంగా వండేసి కూర వండేనమ్మా, అన్నం వండేనమ్మా అని చెప్పేసి తెచ్చి పెడితే తిని పెడతాను, అది కూడా పని కదా? అలాంటి పనులు చెప్పు, ఈజీగా చేసి పెడతాను. అంతేగాని ఇలాంటి పెద్ద పెద్ద పనులు చెప్తే నేనేం చేయలేనమ్మా. ఆగండి ఆగండి ఆగండి, నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్ళే ముందు గంట కొట్టండి. బాయ్.